నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్ కొత్తపేట. మనం చాలా మందికి అంటే నాకు బాధ కలిగే విషయం ఏంటంటే మొన్న ఒక పార్కిన్సన్స్ పేషెంట్ వచ్చారు. తనకి చెప్పాను, ఇప్పుడు దాకా మొబిలిటీ లేదు, మీకు మొబిలిటీ వస్తుంది, ఇప్పుడు డ్రగ్స్ ఇనిషియేట్ చేస్తున్నాం, మీరు చాలా జాగ్రత్త చూసుకోవాలని. మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలే తనకి సిండోపా వేసుకున్నారు, బాగానే ఉన్నారు. కానీ చెప్పినా కానీ నేను బాగానే నడుస్తానని చెప్పి నడిచిందండి అది అని చెప్పారు, ఫ్రాక్చర్ అయ్యి వచ్చారు. ఫాల్స్ ఇన్ ద ఎల్డర్లీ మెయిన్ ప్రాబ్లం. చాలా మనకి తెలియదు, ఎందుకంటే వాళ్ళది అన్ఎక్స్పెక్టెడ్గా ఫాలో అవుతారండి. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఫాలో అయినప్పుడు మనం జాగ్రత్తగా మనకి ఫాల్స్ ప్రివెంట్ చేయడానికి మనం ఇంట్లో ఉన్నదంతా మార్చుకోవాలి. ఇంత లావు మ్యాట్ వేసుకొని బండలో పడిన ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మెయిన్ ఎప్పుడైనా వాళ్ళు టర్నింగ్ అప్పుడు అంటే లైక్ కూర్చొని లేచినప్పుడు, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే టర్నింగ్ అప్పుడు, రౌండ్ తీసుకున్నప్పుడు ఈ టైంలో ఎక్కువ పడిపోతారండి. ఎందుకంటే వాడు ఆటోమేటిక్ పోస్టర్ రిఫ్లెక్సెస్ వాళ్ళకి లాస్ అయి ఉంటాయి. తర్వాత కూర్చొని సన్నగా లేచినప్పుడు ట్రై చేసినప్పుడు కూడా పోస్ట్ లైఫ్ టెన్షన్ వచ్చి పడతారు. సో ఈ 80+, 62+ విత్ పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, ఆస్టియోపోరోసిస్ ఆల్రెడీ బోన్స్ పాపం ప్రాబ్లంగా ఉండి కాల్షియం డిఫిషియన్సీ కానీ రకరకాల ట్యాబ్లెట్లు వాడటం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ పడే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ట్రివియల్ ట్రామా అంటే జస్ట్ మెట్లు జారిపోతేనే కాలు ఇరిగిపోయింది. చాలా మంది అంటారు ఓన్లీ మెట్లు జారిపోతేనే కాలు ఇరిగిపోయింది అంటే మీ బోన్ ప్రాబ్లం, బోన్ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్లో ఉన్న కాల్షియం తగ్గటం, భాస్పర్ సరిగ్గా లేకపోవటం, అందులో ఉన్న లెగమెంట్స్ అవన్నీ వీక్గా ఉండటం, వాటి వల్ల స్టెబిలిటీ లేకపోవడం వల్ల పట్టడం జరుగుతుంది. సో దాన్ని పట్టకుండా ప్రివెంట్ చేయాలి అంటే ఒక సింపుల్ ఎక్సర్సైజ్ అంటే ట్యాండమ్ వాకింగ్ ఒకటి నేర్పించాలి వాళ్ళకి ఇంట్లోనే. ట్యాండమ్ వాకింగ్ అంటే ఏం లేదు, మన కాలు ముందు కాలు కరెక్ట్గా పెట్టి నుంచోబెట్టడం, లేకపోతే ఒక కాలుతో నుంచోబెట్టి ట్రై చేయటం, ఇటువంటివి చేసుకుంటే ఎంతసేపు ఉంటారు అనే దానివల్ల వాళ్ళకి బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్, గెయిట్ థెరపీ లాగా ఎన్ని కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మనం వాళ్ళని ప్రివెంట్ చేయొచ్చు. ఫాల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక రాడ్ వేశారు అని పాపం బామ్మలు వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు, అన్ని మౌతుని ఏందమ్మా అంటే. సో అలా కాకుండా ఉండడానికి మనం చేయాల్సింది మెయిన్గా ఫాల్స్ రాకుండా ఉండడానికి వాళ్ళ కళ్ళు తిరిగే సమస్య ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ అంటే దెర్ ఈస్ నో నెంబర్ సార్ యాక్చువల్లీ. ఈవెన్ 80 years ఓల్డ్ కూడా బాగుండే వాళ్ళు ఉంటారు. 60 years కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చి జాయింట్ పెయిన్స్ ఉండి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండి వాళ్ళు దే బికమ్ లైక్ నెంబర్ 80 లాగా మారుతారు. అందుకని ఓల్డ్ ఏజ్ వాళ్ళు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, ఒట్టిగో అంటే చాలా మందికి కళ్ళు తిరుగుతున్నాయండి, నాకు అసలు గందరగోళంగా ఉంది. సో ఒట్టిగో అనేది సపరేట్ టాపిక్, బట్ ఒట్టిగా ఉన్న వాళ్ళు ఎందుకు మెయిన్ డేంజర్ పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని పడిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేదానికి వాళ్ళు, తర్వాత ఈ క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఉండి వాళ్ళకి కాళ్ళంతా ఉబ్బు ఉంటాయి. సో వాళ్ళకి పోస్ట్ లైఫ్ ప్రొటెక్షన్ రకరకాల ట్యాబ్లెట్లు వాడతారు, మల్టిపుల్ ట్యాబ్లెట్స్ వాడి బీపీ పడిపోతుంది సన్నగా వేసినప్పుడు. సో ఆల్ఫా బ్లాకర్స్ కానీ ఇటువంటి తీసుకున్న వాళ్ళు, తర్వాత ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండి ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో నైట్ పూట పాపం వీళ్ళని ఏం లేపుతామో డిస్టర్బ్ చేస్తామో వెళ్ళేటప్పుడు ఆ టైంలో పడిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళందరికీ సింపుల్ నేను ట్రిక్ మా వాళ్ళందరూ చెప్తా, నేను ఓపీలో కూర్చొని బెల్లు కొడితే మోగిద్ది కదా, అటువంటి బెల్లు ఒకటి ఏర్పాటు చేసుకోండి, ఈ బెల్లు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పుట్టినప్పుడు మీరు ఎవరో వచ్చి దాన్ని అట్రాక్ట్ చేయండి. ఇలా ఈ చిన్న ట్రిక్ పాటించడం వల్ల చాలా మంది ఫాల్స్ ప్రివెంట్ చేయగలిగామండి. సో అందుకని వాళ్ళకి చేతిలో వాళ్ళు లేగలేనప్పుడు కనీసం బెల్ కొట్టేట్టు ఇది నా ట్రిక్. నేను ఓపీలో ఇది బాగా ఉపయోగపడింది అందరికీ, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ బెల్ ఒకటి అరేంజ్ చేసి వాళ్ళు లేవాలనుకున్నప్పుడు ఆ బెల్ కొడితే మనం వచ్చి వాళ్ళని లేపడం కానీ తీసుకెళ్ళటం కానీ. మెయిన్గా ఎక్కువ మంది బాత్రూంలో పడ్డారని వస్తారు. బాత్రూంలో ఎందుకు పడతారంటే బాత్రూంలో మనకు అనుగుణంగా కడుతున్నామండి, బట్ ప్రివెన్షన్ ఆఫ్ ఫాల్స్కి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సపరేట్ బాత్రూమ్స్ అంటే వాళ్ళకి కూర్చొని ఎక్కేటప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఈ బాత్రూంలో హైట్ లేకుండా. సో ఇట్లా కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనము ఈ ఫాల్స్ని ప్రివెంట్ చేయొచ్చు. మెయిన్గా ఈ ఫాల్స్ ఎవరెవరికి జరుగుతాయి అంటే అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫాల్స్ జరుగుతాయి. ఎక్స్పెక్టెడ్ అయితే ఎవరైనా పడబోతున్నాం అని చెప్పి తెలుస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు మనం ఆపాలి అంటే మనకు కొంత పరిజ్ఞానం ముందే ఉండాలి. అందుకని వాళ్ళకి సెరిబెల్లం అంటే చిన్న మెదడు అంటారు, తర్వాత వాళ్ళ కనెక్షన్స్ అవి పెంచడానికి నేను చెప్పిన ఈ చిన్న ట్రిక్ ఎక్సర్సైజెస్, పడకుండా ఉండడానికి ఈ బెల్ ఏదైతే ఉందో రింగింగ్ బెల్, మనం ట్రిక్ కొడితే బెల్ మోగితే వాళ్ళు అలర్ట్ అయ్యి ఎవరో వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు. నేను చాలా మంది నేను అడిగాను కాబట్టి చెప్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్ చెబుతున్నాను. చాలా మంది చెప్పింది ఏంటంటే, అయ్యా మేము ఇప్పటికే బాగా ఉన్నట్టు అనుకుంటారు వాళ్ళు, మనం ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని లేపలేదు అయ్యా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో మెయిన్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అందుకని వాళ్ళు భారం కాదు, మీరు పడితే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టు. పడకుండా ఉండడానికి మనం చేయాల్సింది సింపుల్ నేను చెప్పిన ట్యాండమ్ గేటింగ్ అంటే ఈ కాలు ముందు ఈ కాలు పెట్టి ఇట్లానే మెయింటైన్ చేసి ఎంతసేపు ఉండారు అనేది. ఎక్కువ నిమిషాలు ఉంటే ఎక్కువ మనం బ్యాలెన్సింగ్ బాగున్నట్టు. ఫస్ట్ ఇనీషియల్గా లేకపోతే సూర్య నమస్కారాలు,
ఈ టైప్లో ప్రాక్టీస్ చేసి మేము నడుస్తున్నాంగా అంటారు. నడవడం అనేది ఒకటి జస్ట్ నడుపుతూ వెళ్తే ఆ నడవడం ఒక ఎక్సర్సైజ్ అయింది. బట్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ కనుక జాగ్రత్త చేయగలిగితే మనం చాలా మందిని ఈ ఫాల్స్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.